కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మనము మానవ హక్కుల కమిషన్కి అందించడం జరిగింది. ర్యాగింగ్కి సంబంధించిన కమిటీని కానీ, లేకపోతే ఒక స్టూడెంట్ అయినా కంప్లైంట్ చేయాల్సినటువంటి కమిటీని కానీ వాళ్ళు ఏర్పాటు చేయలేకపోవడం కాబట్టి, ఎదిగిన కొడుకు చనిపోయాడు కాబట్టి తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని 100% ఇక్కడ కాలేజీ యొక్క నిర్లక్ష్యం కూడా ఇందులోపల ఇన్వాల్వ్ అయి ఉన్నది. శక్తితో బలమైనటువంటి హస్తం ఈ యొక్క కేసు వెనకాల ఉన్నట్టు మేము భావిస్తున్నాం. అన్న ఏందన్నా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఈ రోజుకు 21st డే అంటే నాటే జోక్ ఇది. 20 రోజుల నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆర్తనార్థాలనే కళ్ళగట్టినట్టు చూస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొని మీ మద్దతు, మీ సహకారంతో కూడా హ్యూమన్ రైట్స్ ఆఫీస్కి రావడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత అధికారులు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఈ ఉదంతం మీద జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము మానవ హక్కుల కమిషన్కి వివరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇన్సిడెంట్ జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి సమయం కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన స్థలం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు కావచ్చు, తర్వాత దానికి సంబంధించిన ఆడియో టేప్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మనము మానవ హక్కుల కమిషన్కి అందించడం జరిగింది. ఇక్కడ మేము వ్యక్తపరుస్తున్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలు, అదే రకంగా ఎవరైతే ఆఫీసర్ల అలసత్వం వల్ల ఈ కేసు విచారణ వేగవంతం కాకుండా ఉన్నదో ఆ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఇది కళాశాల యాజమాన్యం యొక్క నిర్లక్ష్యము, తర్వాత ఆ కళాశాల లోపల జరిగినటువంటి వివిధ తగాదాలు కావచ్చు, లేకపోతే ఆ కళాశాల ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని కొనసాగించకపోవడం, ఒక ప్రభుత్వ ఉత్తర్వులను పాటించకపోవడం, ప్రభుత్వ సెలవులు నడుస్తున్నటువంటి సమయం లోపల వాళ్ళు కళాశాలను నడిపించడం, ర్యాగింగ్కి సంబంధించిన కమిటీని కానీ, లేకపోతే ఒక స్టూడెంట్ అయినా కంప్లైంట్ చేయాల్సినటువంటి కమిటీని కానీ వాళ్ళు ఏర్పాటు చేయలేకపోవడం, తర్వాత పోలీసులు కూడా ఏంటంటే కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా ఇదంతా జరిగిందని చెప్పేసి మేము తెలియజెప్పినాం. ఇక్కడ తప్పకుండా ఏంటంటే ఈ విషయం లోపల ఇప్పటికీ 21 రోజులు గడిచింది కాబట్టి మేమేమంటున్నాం అంటే వెంటనే కమిషన్ అన్న ఒక మానవతా దృక్పథంతో చర్యలు తీసుకొని ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం వల్ల త్వరితగతిని ఏంటంటే ఈ యొక్క దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంటుంది, దోషులను కూడా గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ వివరాలు మేము స్పష్టంగా వివరించినట్టు పోలీస్ వ్యవస్థ దగ్గర లేవని కాదు, మరి బయట పెట్టడానికి ఏ అడ్డంకులు మరి ప్రభుత్వాలకు, పోలీస్ వ్యవస్థకు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. అదే విషయాన్ని మేము ఇక్కడ మానవ హక్కుల కమిషన్ లోపల నివృత్తం చేసినాం. అంటే ఏం జరిగింది అసలు లోపల? ఫైనల్గా మీరు పూర్తి ఆధారాలు, మీ దగ్గర ఉన్న సమాచారం మేరకు, మీ దగ్గర ఉన్న డేటా కూడా, డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా సబ్మిట్ చేసిన సంఘటన అనేది ఇక్కడ జరిగింది. అంటే వాళ్ళు నిందితులను పట్టుకునే విషయంలో కావచ్చు, వీళ్ళకి తల్లిదండ్రులకు న్యాయం చేసే విషయంలో కూడా కావచ్చు, అంటే పూర్తిగా వాళ్ళు అసలు ఏం చెప్పారు అసలు ఫైనల్గా ఏమన్నా? అందులో మమ్మల్ని అడిగారు, అంటే ఏదైతే బాధితుల పక్షాన మీరు ఏమేమి కోరుకుంటారంటే బాధితులకు సత్వరంగా ఏంటంటే న్యాయం జరగాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అబ్బాయి వాళ్ళ మృతదేహం ఉందో అది వెంటనే వాళ్ళకు అందాలని చెప్పేసి అని, దాంతోపాటు వాళ్ళకు నష్టపరిహారము కావాలని చెప్పేసి అని, ఆ కుటుంబానికి ఇప్పుడు అంటే నోటికాడి ముద్ద లాక్కున్నటువంటి విధంగా అయింది కాబట్టి, ఎదిగిన కొడుకు చనిపోయాడు కాబట్టి తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని, వాళ్ళకి ఏంటంటే సొంత ఇల్లు కూడా లేనటువంటి కారణం చేతి ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఇవ్వడం కానీ, అదే రకంగా ఇటువంటి సంఘటన మరెప్పుడు కూడా తలెత్తకుండా, ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, అదే రకంగా పక్క రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఈ సంఘటన మరెప్పుడు కూడా ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా తలెత్తకుండా ఉండడానికి ఏంటంటే దీనికి ప్రత్యేకమైనటువంటి విద్యార్థుల రక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చేటటువంటి విధంగా ప్రభుత్వాన్ని మనము ఆదేశించాల్సిందిగా మేము మానవ హక్కుల కమిషన్ కూడా మేము కోరడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో కాలేజీ నిర్లక్ష్యం అనేది కూడా ఒక ధోరణిలా కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక వారం రోజులు రాలేదంటే మినిమం పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం ఒక కనీస నైతిక బాధ్యత. అది ఒక స్కూల్ అయినా సరే, జూనియర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో అంటే కూడా అక్కడున్న ఫ్యాకల్టీ అంత అనుభవం గల వారే ఉంటారు. అలాంటిది బీటెక్ థర్డ్ ఇయర్ అనే ఒక పర్సన్ ఒక వారం రోజుల నుంచి రాలేదంటే పేరెంట్స్కి ఇన్ఫామ్ ఇవ్వకపోవడం అంటే వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఒక నిదర్శనంగా తీసుకుంటున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? 100% ఇక్కడ కాలేజీ యొక్క నిర్లక్ష్యం కూడా ఇందులోపల ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఎందుకంటే అటువంటి సంఘటన కాలేజీ జరుగుతున్నప్పుడు నియంత్రించాల్సినటువంటి నైతిక బాధ్యత కాలేజీకి ఉంటుంది. అటు ప్రభుత్వం యొక్క ఆదేశాలను పాటించలేదు. ఇంకోటి ఏంటంటే అంతర్గతంగా కాలేజీ లోపల జరుగుతున్నటువంటి ఉదంతాలను కూడా అరికట్టలేకపోవడం అనేది కూడా కాలేజీ యాజమాన్యం యొక్క నైతిక వైఫల్యం లాగానే మేము భావిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే కనీసానికి ఇప్పుడు ఒక గొర్రెపిల్ల తప్పిపోతే గొల్ల సోదరుడు ఏం చేస్తాడంటే దానికోసం వెతుకుతా అంటాడు. ఇప్పుడు ఒక కాలేజీలో ఒక స్టూడెంట్ మిస్ అయ్యిండు, ఆయన రావట్లేదు, ప్లస్ ఏంటంటే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది అంటే కనీసానికి ఆ కాలేజీకి ఉలుకు పలుకు లేకుంటున్నది. మా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్తో మాట్లాడితే ఇవన్నీ కామన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు.
అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా కాలేజీ యాజమాన్యం? తండ్రి పోయి కొడుకు మిస్ అయ్యాడని చెప్పేసి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే కనీసానికి ప్రిన్సిపల్ కానీ లేకపోతే వాళ్ళ యాంటీ ర్యాగింగ్ కమిటీ కావచ్చు, ఇంకేదైనా కమిటీ కావచ్చు, తండ్రితో పాటుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చేటటువంటి సమయం లోపల అండగా నిలబడరా? మరి ఇదేం కాలేజు, ఇదేం రూల్సు? అసలు కాలేజు యాజమాన్యం ఏం చేస్తుంది? వీళ్ళతో పాటు ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు కఠినంగా చేయాలి కదా. అంటే యాక్చువల్గా మీరు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలనేది ఒక మాట అన్నారు కదా. దీనికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక చిన్న వ్యాఖ్యలు చేసినందుకే అక్కడ ఏపీ పోలీసులు వితౌట్ నోటీసులు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తున్నాం అనేది కూడా కనబడింది. అంటే ఒక చిన్న మాటలకే అరెస్ట్ చేస్తారు. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి రావడం అంటే నాట్ ఏ జోక్. ఇక్కడ పర్మిషన్ పూర్తి సహకారం తీసుకున్న తర్వాతనే అరెస్ట్ చేయాలి. అలాంటిది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఇంత అసలు ఎవరు నీరు గారినట్టుగా ఒక చట్టం కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఇంత నీరు గారినట్టుగా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? నేనేమంటున్నాను అంటే ఏదో బలమైనటువంటి శక్తి, బలమైనటువంటి హస్తం ఈ యొక్క కేసు వెనకాల ఉన్నట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాజకీయ కారణాల వల్లనే ఈ అండకం రాహుల్ యొక్క మృతికి సంబంధించిన కారణాలను బయటపెట్టడానికి ఏంటంటే పోలీస్ వ్యవస్థ కానీ మరి ప్రభుత్వ యంత్రాంగం కానీ వెనకాడుతున్నట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజంగానే కనుక ప్రభుత్వం ఛేదించదలుచుకునే ఒక సిట్ వేస్తుంది. సిట్ వేయాలి ప్రభుత్వానికి. ఇంత ఇప్పుడు చెడ్డ పేరు వస్తున్నప్పుడు ప్రభుత్వం స్పందించాలి కదా. అటువంటిది ఇప్పుడు ప్రజాపాలన అంటే ప్రజల కోసం పాలన అంటే మరి ఇక్కడ రాహుల్ ప్రజలు కాదా? రాహుల్ తెలంగాణ వాసి కాదా? రాహుల్ ఉగ్రవాద, తీవ్రవాద? అసలు నిజంగానే ప్రజాపాలన అంటే పేదోడు బీదోడైనటువంటి అంకం రాహుల్ కుటుంబానికి నువ్వు రక్షణ అందించకపోతే నువ్వు పేద ప్రజలకు ఎట్లా రక్షణ అందిస్తావు? అంతే కదా. అంటే నువ్వు పేద ప్రజల పాలన, పేదల పాలన, ప్రజాపాలన అంటే కేవలం మాటల వరకేనా? ఆ చేతలు ఉండాలి కదా. ఆ చేతలు ఏమైనా అనిపిస్తున్నాయా? 21 రోజుల వరకు కూడా ఇవాళ వరకు వాళ్ళు గుక్కిపట్టి ఏడుస్తూ ఉంటే, వాళ్ళు ఏడవడానికి కన్నీళ్ళు కూడా రానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటే కనీసానికి ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమన్నా భావ్యమేనా? ఏదైనా ప్రజాప్రభుత్వం ఇట్లా అవుతుందా? అంటే ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మీరు ఒక భారత రాజ్యాధికార సమితి అధ్యక్షులుగా మీరు ఎంతవరకు మద్దతు తెలుపబోతున్నారు? నేను ఏమంటున్నాను అంటే సమస్యకు పరిష్కారం దొరికే వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికే దీక్ష కూర్చున్నారు. దీక్ష కూర్చున్నా కూడా దీక్ష నుంచే ఇప్పుడు వచ్చి మానవ హక్కుల కమిషన్కి సిఫారసు చేయడం జరిగింది. వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగ్గా లేనటువంటి కారణం చేత ఇప్పుడు మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి, తర్వాత గవర్నర్ గారికి, డీజీపీ గారికి కూడా మేము పిటిషన్లన్నీ తయారు చేసినాం. అయితే ఇప్పుడు వీళ్ళను వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పడం అనేది కూడా ఏంటంటే భావ్యం కాదు. వాళ్ళ ఆరోగ్య రీత్యా మనం అది చేయడం కూడా తప్పు. కాబట్టి మేమేమంటున్నాం అంటే మీడియా ముఖంగా ఏదైతే ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, డీజీపీ గారికి ఇవ్వాల్సినటువంటి నివేదన లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిటిషన్లు కూడా మేము ఆన్లైన్లో వాళ్ళకు త్రూ ఈమెయిల్ ద్వారా మేము పంపిస్తాం. పంపించిన తర్వాత ఏంటంటే కాపీ మీకు కూడా పెడతాము. సో మరి వాళ్ళు దాన్ని స్వీకరించి దాన్ని ప్రాధాన్యతగా తీసుకొని మరి న్యాయం చేస్తారా? లేకపోతే ఏంటంటే మాకు వచ్చి మమ్మల్ని వాళ్ళు ఎడు తిరుగుతాడు, మేము కూడా వాళ్ళ వెనకాల తిరుగుకుంటా, లేకపోతే వాళ్ళ రాజకీయ పర్యటనలల్లో మేము వెనకాల కాన్వాయ్ లాగా పోయి వాళ్ళను ప్రాధేయపడి, లేకపోతే వాళ్ళను బతిలాడి, లేకపోతే వాళ్ళ నిలబడితే మేము గంటలు నిలబడి ఈ బాధితుల్ని అక్కడ నిలబెట్టి మేము వాళ్ళకు పిటిషన్లు ఇచ్చి వాళ్ళకు దండం పెట్టి రావాలి. అప్పుడు కానీ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోరు అంటే మరి అది కూడా ఎంతవరకు పోతుందో, ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే బాధితులను పరామర్శించాల్సినట్టు కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన అంటే ఒకప్పుడు మాకు వ్యక్తిగతంగా అభిమానం ఉండే, కానీ ఆయన యొక్క విధానాలు చూస్తే మాత్రం మాకైతే చాలా జుగుప్సాకరంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు పక్క దేశంలో ఏదైనా మన మృతదేహం ఇరుక్కుంటే కూడా ఇలా దుబాయ్ కానీ వేరే దగ్గర ఇరుక్కుంటే కూడా మన దేశం ఇలా భారతదేశం ఎటువంటి పరిస్థితిలో ఉందంటే ప్రతి భారతీయుని కూడా కాపాడుకునే పరిస్థితిలో ఉన్నది. ఇవాళ అమెరికాతో కూడా కొట్లాడుతున్న విషయం ఏంటిది? ఈ జలాంతర్గాముల మీద కానీ లేకపోతే ఏంటంటే మన సముద్రాల మీద కానీ మా నేవీ ఫోర్స్కి కనుక ఏదైనా ఉండేది ఉంటే మాకు భద్రత ఇవ్వాలని చెప్పేసి ప్రపంచంతో కొట్లాడుతున్నాడు. అంటే మన ప్రాణాలకు ఒక ప్రధానమంత్రి విధివిచ్చే విధంగా రాజకీయాలు లేకపోతే నాయకత్వం వహిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ నాయకులు చేస్తున్న పని ఏంటిది? నీ రాష్ట్రంలో చిక్కుకున్నటువంటి మృతదేహాన్ని ఆ సొంత గూడికి పంపించడం చేతనైతే లేదా? ఆ మాత్రం కూడా సాధ్యం కానటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణకు వచ్చి ఏం చేస్తాడు? నీ దగ్గర పవర్ ఉంది కదా, అదే రకమైనటువంటి పవర్ మా దగ్గర ఉంటే మేము చేసుకునే వాళ్ళం కదా. పవర్ ఉన్నా ఏం చేయలేకపోతున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చి పవర్ తీసుకుని ఏం చేస్తావు? సమాధానం చెప్పాలి ప్రజలు.